చట్టానికి వ్యతిరేకంగా మైనారిటీలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మాజీ మంత్రి విడుదల రజని సంఘీభావం ప్రకటించారు. దీంతో విడుదల రజనీని టీడీపీకి చెందిన మైనారిటీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో పోలీసులపై విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీలు భారీగా పాల్గొని వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మాజీ మంత్రి విడుదల రజనీకు సొంత నియోజకవర్గం చిలుకలూరిపేటలోనే నిరసన తెగ తగిలింది. ఈ రోజు చిలుకలూరిపేట నియోజకవర్గంలోని చిలుకలూరిపేట పట్టణంలో ముస్లింలంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఒక నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ర్యాలీకి మా స్థానిక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి విడుదల రజనీ కూడా మద్దతు పలికి ఆ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ర్యాలీలో పాల్గొన్న ముస్లింస్ రెండు వర్గాలుగా విడిపోయి టీడీపీ మద్దతుదారులు విడుదల రజనీ ఈ ర్యాలీకి రావడానికి వీల్లేదంటూ కూడా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెళ్లిపోవాలంటూ కూడా కేకలు వేశారు. అయితే ఇదే సందర్భంలో వైసీపీ మద్దతుదారులు ఉన్న ముస్లింస్ కూడా ఆమెకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉంటుండటంతో కూడా టీడీపీ వైసీపీ వర్గీయులు రెండు వర్గాలు విడిపోయి ముస్లింలు ర్యాలీ చేపట్టే ముస్లింస్ రెండు వర్గాలు ఇటుపోయి పోటాపోటీ నినాదాలు చేసుకోవటం, ఒకరిపై ఒకరు వాగ్వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో వైసీపీ వర్గీయులుగా ఉన్న ముస్లింస్ సామాజిక వర్గ వారు ఆ రజనీని తీసుకొని ర్యాలీని ముందుకు కొనసాగిస్తూ తీసుకొని వెళ్లిపోయిన పరిస్థితి. దీంతో కొద్దిసేపు చిలుకలూరిపేటలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మొత్తంగా పోలీసులు అలాంటి సంఘటన జరగకుండా ర్యాలీని అయితే ప్రశాంతంగా ముందుకు సాగించే చేశారు. థ్యాంక్ యూ సాంబశివరావు. जाते सुशांत गांधा बाजू का